శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి మొదటి భాగం. మన గురించి మనం తెలుసుకుంటే దేవుడి గురించి తెలుసుకున్నట్టే అని శ్రీ రామకృష్ణ పరమహంస అన్నారు. మన గురించి మనకి తెలియకపోవడం ఏమిటి, చోద్యం కాకపోతేను అంటూ బాధపడిపోకండి. తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడమే తప్పు. మరి మన మానవ జాతి గురించి లోకంలో అపవాదం ఉంది తెలుసా? మనల్ని అంటే మానవుల్ని ద్విపాద పశువులు అంటూ ఉంటారు. అదిగో ఆ మొక్క నాకు నచ్చలేదు. 4 కాళ్ళ ఉన్న వాటిని పశువులు అన్నారు గనక 2 కాళ్ళు ఉన్న మనుష్యుల్ని ద్విపాద పశువులు అనేయడమేనా? బహుశా మనుష్యుల్ని తమతో పోలిస్తే అటు మృగాలు, ఇటు పక్షులు, పిట్టలు, పురుగులు చిన్నబుచ్చుకుంటాయని భావించారో ఏమో. పశువులకి అలాంటి పట్టింపులు లేవేమో. దున్నపోతు మీద వాన కురిసినా పట్టించుకోదు అంటూ ఉంటాం కదా, అది పశు లక్షణం. అదే లక్షణం మనలో కూడా ఉంది కదా అవటాన్ని మనల్ని పశువులతో పోల్చారేమో. సరే, మరీ కోడిగుడ్డుకు ఈకలు పీకినట్టు పిసుక్కు చావడం ఎందుకు, వదిలేద్దాం. పాపం పశువులు కూడా మనలాంటి ప్రాణులే కదా, మన సహచర ప్రాణితోనే పోల్చారుగా. కానీ ద్విపాద పశువులు అన్నారండి. అంటే మనం చతుర్పాద పశువుల కన్నా తక్కువ అనే భావం కలుగుతోంది. అందుకే ఆ ద్విపాద అన్న మొక్కని జీర్ణించుకోలేకపోయాను. ఓనాడు జ్ఞానోదయం అయింది. పాద అంటే దారి, మార్గము అని కూడా అర్థం ఉందిట. అలా అన్వయించుకుంటే ద్విపాద పశువులు అనగా 2 మార్గాలలో లేదా 2 దారుల్లో ప్రయాణించే పశువులు అని అర్థం. అయితే మనం సాగించే ఆ 2 ప్రయాణాలు ఏమిటి? ఏమిటి ఆ 2 దారులు? ఏమిటి ఆ 2 జీవన విధానాలు? అర్థమైంది. మొదటిది సనాతన సాంప్రదాయ జీవన విధానం, రెండోది అధునాతన నాగరిక జీవన విధానం. అవునా? నిజమా? చాలా సీరియస్గా ఆలోచించి అవును నిజమే అవటాన్ని ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకు కారణం ఉంది. జేమ్స్ స్టీఫెన్స్ అనే ఐరిష్ రచయిత మనిషికి 2 రకాల విద్యలు అవసరం అన్నాడు. ఒకటి ఎలా జీవించాలో నేర్పే విద్య, రెండోది ఎలా జీవనోపాధిని పొందాలో నేర్పే విద్య. సనాతన సాంప్రదాయ జీవన విధానం మానవ జాతి ఎలా జీవించాలో నిర్దేశించింది. కట్టుదిట్టమైన కట్టుబాట్ల మధ్య నైతిక విలువలు పాటిస్తూ ఉపాధి కోసం ఉత్పత్తి చేస్తూ మానవుడు నాగరికంగా, నీతిగా, నిజాయితీగా బతకాలని చెప్పింది. మరి నేటి అధునాతన నవనాగరిక జీవన విధానం ఎలా జీవించాలో నేర్పే విద్యను పక్కన పెట్టేసింది. ఎలా జీవనోపాధిని పొందాలో నేర్పే విద్యను మాత్రమే బోధిస్తోంది. కట్టుబాట్లను తీసి గట్టు మీద పెట్టేసింది. నైతిక విలువల్ని నిలువెత్తు లోతు గోతిలో పాతేసింది. అనైతికంగానైనా, అవినీతిగానైనా, అనాగరికంగానైనా సరే అభివృద్ధి చెందటం ఒక్కటే ముఖ్యం అంటోంది. అంటే స్థూలంగా నాగరికతలో అనాగరికతని ఆహ్వానిస్తున్నాం అన్నమాట. అంటే మేము నవనాగరికులం అవటం అంటూనే మనం అనాగరికంగా బతకడానికి ఉవ్వుళ్ళూడుతున్నమాట నిజం కాదా? మరిది 2 పడవల ప్రయాణం కాదా? మనం అధిక సంపాదన కోసం, అధిక అభివృద్ధి కోసం, అధిక సుఖం కోసం, ఆడంబర జీవితం కోసం నవనాగరిక జీవన విధానం వైపు ఆకర్షితులం అవుతున్నాం. అలా అని మనకి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు వగైరా ఏమీ లేవంటే ఒప్పుకుంటామా? ససేమిరా సర్వకల్లా ఒప్పుకోంగాక ఒప్పుకోం. మేం బోళ్ళంత సాంప్రదాయవాదులం, మాకు బోళ్ళంత చరిత్ర ఉంది, మాకు వేదాలున్నాయి, వేదాంగాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, ఇతిహాసాలున్నాయి, మహాకావ్యాలు, పురాణాలు, భగవద్గీత గట్రా ఉన్నాయి. అనేక మంది దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం నిత్యమును. కనుక మేము ఆడంబరంగా బతకడం కోసం అవినీతిగా, అనైతికంగా, అన్యాయంగా, అనాగరికంగా బతుకుతున్నప్పటికీ మేము నాగరికులమే అవటాన్ని వితండభావం చేస్తూ ఉంటాం. మరి ఇది 2 పడవల ప్రయాణం కాదా? మరి ఇలా ఆలోచిస్తూ పోతే ప్రతి విషయంలోనూ 2 విధానాలు ఉన్నాయండోయ్. న్యాయం 2 రకాలు.
వ్యక్తిగత న్యాయం, సామాజిక న్యాయం. హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం వగైరాలు సామాజిక న్యాయపరంగా నేరం. కానీ సదరు నేరస్తులు వారి వ్యక్తిగత జీవన పరిస్థితుల దృష్ట్యా చూస్తే న్యాయమే అనిపిస్తుంది కదా. సరదాకి ఎవరో హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం గట్రా చెయ్యరు కదా. అంచేత వాళ్ళు అలా అయిపోవడానికి ఈ సమాజ బాధ్యత కూడా ఉంది అవటాన్ని, నేరస్తులు కూడా నీతిమంతులే అని వాళ్ళ న్యాయం వాళ్ళకుందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి పరసందులు వస్తాయనే కాబోసు న్యాయశాస్త్రంలో 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఓ నిర్దోషి శిక్షింపబడకూడదు అని ముందే ఓ మొక్క రాసేశారు. కనుక న్యాయ వ్యవస్థని తప్పు పట్టకూడదు. కానీ ఇది 2 పడవల ప్రయాణమే కదా. అలాగే ప్రతి ప్రాణికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. హక్కుల్ని కాపాడడానికి మనకి మానవ హక్కుల చట్టం ఉంది. మరి మన హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం చట్టాలు గట్రా చేసుకున్నాం సరే, మిగతా ప్రాణుల హక్కుల్ని, స్వేచ్ఛని మన బారి నుండి ఎవరు కాపాడాలి? ఆ బాధ్యత కూడా మనదే అని మనకి తెలుసు. అయినా మిగతా ప్రాణికోటిని వేటాడి చంపుకు తింటున్నాం. ఇదే న్యాయం? మరదే 2 దారుల్లో 2 పడవల్లో ప్రయాణించటం అంటేను. యథావత్తా చెప్పొచ్చేది ఏమిటంటే, పూర్వకాలంలో మన మేధావులు యథేచ్ఛకు కళ్ళెం వేసి నియంత్రణాత్మక స్వేచ్ఛ ద్వారా నాగరికతకు బాటలు వేస్తే, మన ఉత్తమ మేధావులు ఆ దారిలో ఎన్నో ప్రయోగాలు చేసి గొప్ప ఫలితాలను సాధించి మానవ నాగరికతను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొంతమంది మధ్యతరగతి మేధావులు బయలుదేరి మనం సాధించిన నాగరికతను అనాగరికత వైపు నడిపిస్తున్నారు. అనగా నియంత్రణాత్మక స్వేచ్ఛా విధానం నుండి యథేచ్ఛా జీవన విధానం వైపు నడిపిస్తున్నారు. ఎంత యథేచ్ఛ అంటే, ఒకప్పటి ఇతర జీవరాశుల యథేచ్ఛా విధానం కంటే 100,000 రెట్లు ఎక్కువ యథేచ్ఛా జీవన విధానాన్ని ఇప్పుడు మనం అమల్లోకి తెచ్చుకుంటున్నాం. ఇతర జీవరాశులకు బట్టలు కట్టుకోవాలని మాత్రమే తెలియదు. కానీ మనకి క్లబ్బుల్లో, పబ్బుల్లో, హబ్బుల్లో మత్తు పదార్థాలు సేవించి ఆడా మగ తేడా లేకుండా చీకటి మణి కట్టుకుని డ్యాన్సులు చేయడం కూడా తెలుసు. ఇతర జీవరాశులకి ఆకలేసినప్పుడు మాత్రమే ప్రాణుల్ని వేటాడి చంపుకు తినడం తెలుసు. కానీ మనకి సర్వకాల సర్వావస్థలందు ఇతర జీవరాశుల్ని కోసుకు తినడమే పని. అంతేకాదు, పేదవాడిని దోచుకోవడం, వారసుల కోసం కూడబెట్టడం, ఇంకా భూగభ్యాలు చేయడం, స్కాములు చేయడం, 1000 కోట్ల ప్రజాధనాన్ని నొక్కేయడం, బొక్కేయడం, బ్రోకర్ పనులు చేయడం వగైరా మనకి మాత్రమే తెలుసు. ఇతర అనాగరిక జీవరాశులకి తెలియదు. మరేంచేత మనం అనాగరికుల కన్నా అనాగరికులం. దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు నవనాగరికత. ఈ విధంగా మనం ఓ పక్క నిజ నాగరిక ఫలాల్ని అనుభవిస్తూనే మరో పక్క నవనాగరిక మోజులో అనాగరికతతో కూరుకుపోతూ ఎటు విడుతున్నామో ఏమైపోతున్నామో తెలియని విధంగా బతుకు బండిని లాగిస్తున్నాం. మరి ఇది 2 పడవల మీద ప్రయాణమే కదా. ఇవాళ మన బతుకులు ఎందుకు అస్తవ్యస్తంగా అఘోరిస్తున్నాయో, అసలు మనమేమిటో, మన పుట్టకేమిటో, మన స్వభావం ఏమిటో, ఆ స్వభావం ఎలా వచ్చిందో కొంత కూలంకషంగానూ కొంత క్లుప్తంగానూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? స్వస్తి.